ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. మరో వంక అధ్యక్ష, అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని, ఇది నిజంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడీ తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాల. అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కరూ కూడా అధ్యక్ష అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం వీళ్ళు ఉపయోగపెట్టుకునే దానికోసం రావడం లేదు అధ్యక్ష అధికారంలోకి. వీళ్ళకి అధికారం ఎందుకు కావాలి అని అంటే ప్రజలను మోసం చేయడానికి, వీళ్ళు దోచుకొని పంచుకునే దానికోసం మాత్రమే అధికారం వీళ్ళకి కావాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం హిస్టరీ అయినా గమనించినా కూడా అదే కనిపిస్తుంది అధ్యక్షగా. ఏ మేనిఫెస్టో అయినా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 1994లో చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలే కనిపిస్తాయి, ఇవే మోసాలే కనిపిస్తాయి. 1999లో తాను ఇచ్చిన మేనిఫెస్టో గమనించినా ఇటువంటి మోసాలే కనిపిస్తాయి. ఇక లేటెస్ట్గా 2014 అయితే అందరికీ బాగా గుర్తుంటాయి. ఆ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో మన అందరికీ కూడా గుర్తుంటుంది, ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. ఆ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా అవే కనపడతాయి. ఆయన తొలి సంతకాలు అధ్యక్ష, ఆయన తొలి సంతకాలు సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలు, పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, ఇలా మొత్తంగా 650 వాగ్దానాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో కనీసం 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్తే దాన్ని కూడా కనిపించుకోకుండా వెబ్సైట్లలో నుంచి తీసేసే పరిస్థితిలోకి పోయినాడు అని అంటే ఇలాంటి వ్యక్తి 2024 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఎలాగో అధ్యక్ష ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో అధ్యక్ష బాబు మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు అధ్యక్ష. ఎట్టాగో ప్రజల అధికారంలోకి ఈయనకి ఇవ్వరు, ఈయన అధికారంలోకి వచ్చేది లేదు, ప్రజలు ఎలాగో ఈయన నమ్మరు కాబట్టి చెప్పే మాటలు గ్యాంబ్లింగ్ తరహాలో చెప్పడం మొదలుపెట్టాడు అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో పనిచేసిన వాగ్దానాలన్నీ కూడా పట్టుకొని ప్యాకాటకు దిగాడు అధ్యక్ష. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో అధ్యక్ష 6 వాగ్దానాలను తాను ఈ మధ్యకాలంలో చెప్పాడు.